హరి, ఎన్ని రోజుల తర్వాత అత్తయ్య చేత్తో చేసిన పులిబంగరాలు తిన్నానో తెలుసా? చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నిజమే యశోద, చాలా దిష్టి తగిలింది నీకు. మరేమనుకున్నావు? అందుకే నేను చూడొద్దు అన్నాను. ఏమైంది యశోద? చిన్నప్పుడు పులిబొంగరాల కోసం అత్తయ్య కొంగు వదిలేదాన్ని కాదు హరి. అత్తా అత్తా, ఏంటే ఇక్కడ వంట చేస్తున్నానే? అత్తా, ఇక్కడున్నావా అత్తా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను తెలుసా? అబ్బో, ఏమిటే నీకు పొద్దున్నే అత్తయ్య ఎందుకు గుర్తొచ్చింది? మా అమ్మ రోజు ఇంట్లో ఉప్మా చేసిందత్తా. నీకు తెలుసుగా ఉప్మా నాకిష్టముండదని. అందుకే నువ్వైతే పులిబొంగరాలు చేసి పెడతావని ఇక్కడ తింటానని మా అమ్మకి చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేశాను. పులి పొంగనాలు కావాల్సినప్పుడే నీకు ఈ అత్త గుర్తుకొస్తుందన్నమాట. లేకపోతే ఇటువైపు కూడా రావు, అంతేనా? అదేం లేదత్తా. ప్లీజ్ అత్తా, నా కోసం పులిబొంగరాలు చెయ్యొచ్చుగా. ఇదిగో నేను చేయనే. అత్తా, చేస్తావా లేదా? నాకు పులిబొంగరాలు తినాలనుందని చెప్తున్నాను కదా. సరే చేస్తాను, కానీ ఇదిగో రేపు నువ్వు పెద్దయ్యాక నా కొడుకును పెళ్లి చేసుకుంటావా? నువ్వు రోజూ నాకు పులిబొంగరాలు చేసి పెడితే అలాగే చేసుకుంటానత్తా. ఏంటి, పులి పొంగనాల కోసం నా కొడుకును పెళ్లి చేసుకుంటావా? ప్రేమతో కాదన్నమాట. ఇదిగో నువ్వు మామూలు దానివి కాదే. అత్తా, ప్లీజ్ అత్తా, ఆకలేస్తుందత్తా. సరే చేసి పెడతానులే, కానీ ఇదిగో ఇప్పుడు నీకిష్టమైనవన్నీ నేను చేసి పెడతాను. రేపు పెద్దయ్యాక నాకిష్టమైనవన్నీ నువ్వు చేసి పెట్టాలి, సరేనా? సరే అత్తా. నిజంగా చేసి పెడతావా? అత్తా, నేను పెద్దయ్యాక నా కళ్ళజోడు కూడా వస్తుంది కదా, అప్పుడు ఇంకా బాగా కనపడతావు. ఇంక నేను బాగా చూసుకుంటాను. నీకు కావలసినవన్నీ వండి పెడతాను. ఓసే పిచ్చి మొద్దు, పెద్దయ్యాక అంటే నువ్వు ముసల్దానివయ్యాక కాదే. నీకు నా కొడుకునిచ్చి పెళ్లి చేశాక నన్ను మహారాణిలా చూసుకుంటూ నాకు నచ్చింది చేసి పెట్టాలి అంటున్నాను. అలాగే అత్తా, చేసి పెడతాను. నువ్వు నా మంచి అత్తవి. ఇదిగో నాకిక్కడ ఒక లంచం ఇవ్వు. ఇదిగో 5 నిమిషాలు వెళ్ళి సోఫాలో కూర్చో. నేను ఇప్పుడే పులి పొంగనాలు చేసుకొస్తాను, సరేనా? సరే అత్తా. ఏమైంది యశోద? అత్తయ్యతో చిన్నప్పటి నాకున్న అటాచ్మెంట్ గుర్తొచ్చింది హరి. చిన్నప్పటి నుంచి అత్తయ్య నన్నే నీ భార్యగా తను ఊహించుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు చూసావా, అత్తయ్య నన్ను కోడలుగా వద్దు అనుకుంటోంది. చిన్నప్పుడు నా మీద ఎంతో ప్రేమ చూపించిన అత్తయ్య ఇప్పుడు కోపాన్ని, ద్వేషాన్ని చూపిస్తోంది. హరి, అత్తయ్య మళ్ళీ నాతో ప్రేమగా ఉంటుందంటావా? చూపిస్తుంది, కానీ ఒక పని చేస్తే. ఏంటది? నేనే నీ పాపకి తండ్రి అని అమ్మకి మనం ఒక ఫేక్ DNA రిపోర్ట్ చూపిద్దామా? ఏం మాట్లాడుతున్నావు హరి? అవును యశోద, ఇప్పుడు అమ్మ ప్రాబ్లం ఏంటి? నువ్వు ఆ బిడ్డని ఎవరితోనో కన్నావు అని. అదే ఆ బిడ్డ నాతోనే కన్నావు అని అమ్మకు చూపిస్తే అప్పుడు అమ్మ ఆలోచనలో పడుతుంది. ఖచ్చితంగా మన పెళ్లికి ఒప్పుకొని తీరుతుంది. నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు హరి. తప్పదు యశోద, నువ్వు నాకు కావాలి, నీకు నీ బిడ్డ కావాలి.
నువ్వు ఆనందంగా ఉండడం నాకు కావాలి. నీకెప్పుడూ చెప్పాను యశోద, నీ బిడ్డ అయినా సరే నా బిడ్డ అని. అందుకే అమ్మను ఒప్పించడానికి ఒకే ఒక చిన్న అబద్ధం ఆడదాం యశోద, అది కూడా నువ్వు సరే అంటేనే. వద్దు హరి, అత్తయ్యని మోసం చేసి మనం పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అత్తయ్య చాలా మంచిది, అలాంటి తల్లిని నేను మోసం చేయలేను. ఏదో ఒక రోజు అత్తయ్య ఒప్పుకున్న తర్వాతనే మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు హరి. నీలో ఈ మంచితనమే నీ మీద ఇంకా ఇంకా ప్రేమ పెరిగేలా చేస్తుంది. ఏమండి, రెడీ అయ్యారా? త్వరగా రండి. ఏయ్, ఏంటే నీ హడావుడి? నిన్న మొన్నటి వరకు ఆ యశోదని విడికిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడేమో ఆ హరివిడ్డలకిచ్చి చేయడానికి మొగుడు బళ్ళాలిద్దరూ బయలుదేరుతున్నారు. మీ అన్నయ్యని మర్చిపోయి నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? మాట్లాడవేంటి? తమరు ఆవేశపడ్డం ఆపేస్తే నేను మాట్లాడతాను. ఏమ్మా, ఇదే నన్ను అర్థం చేసుకుంది? మనకి రావాల్సిన 1200 కోట్లలో ఒక్క రూపాయి కూడా బయటకు పోనివ్వను. ఇప్పటికే అన్నయ్యకి యశోదకి పెళ్లి చేద్దామని అడిగి చూశాను. ఆయన కాదన్నాడు. కోప్పడ్డారు, చిరాకు పడ్డారు. మళ్ళీ మళ్ళీ అడిగినా అదే సమాధానం వస్తుంది. అలా కాకుండా ఆ ఇంటికి సంబంధం కుదుర్చుకోవడానికి వెళ్ళి సంబంధం చెడగొట్టొస్తాను. అదేలాగే మీ ఆయన ఏదో ఒకటి చెప్పి ఆ దాక్షాయని వాళ్ళని కన్విన్స్ చేస్తే ఏం చేస్తావు? అది అవ్వదమ్మా. హరివిఠల్ వాళ్ళమ్మ దాక్షాయని యశోద మీద చాలా కోపంతో ఉంది. ఎంత కోపంతో లేకపోతే అన్నయ్య యశోద బండి మీద వస్తూ ఉంటే అది ఫోటో తీసి ఆ ఫోటో హరివిఠల్కి చూపించి గొడవ చేస్తుంది చెప్పు. ఓ ఈ ఒక్క పాయింట్ చాలమ్మా అక్కడికి వెళ్ళి నేను పెళ్లి చెడగొట్టడానికి. అసలు నేను చెడగొట్టాల్సిన అవసరమే లేదమ్మా. మా చెల్లికి మీ అబ్బాయినిచ్చి పెళ్లి చేయండి అని మా ఆయన అడగగానే ఆవిడే రచ్చరచ్చ చేసేస్తుంది. అప్పుడు హరివిఠల్ అనే ఆప్షన్ మా ఆయనకి కానీ యశోదకి కానీ ఉండదు. హరివిఠల్ని యశోద మర్చిపోవాల్సిందే. బయట నుంచి ఏదైనా సంబంధాలు తెచ్చి చేస్తాడంటావా? ఆ సంబంధాల్ని మనం కుదుర్నివ్వం. నెల కానీ 2 నెలలు కానీ ఎప్పటికైనా సరే యశోదకి అన్నయ్యకి పెళ్లి జరిగి తీరాల్సిందే. ఆ యశోదకి ఇంకొక ఆప్షన్ లేకుండా చేస్తానమ్మా. నా మాట నమ్ము. మీరు అనవసరంగా కంగారు పడకండి. అది కాదే, నాకెందుకో కొంచెం భయంగా ఉంది. ఆ దాక్షాయని ఎక్కడ పెళ్లి ఒప్పుకుంటుందోనని. అమ్మా, చెల్లిని వదిలే. చెల్లి చెప్పింది కరెక్టే, చేసేది కూడా కరెక్టే. హరి అనే ఆప్షన్ యశోదకి బావకి ఉన్ననే రోజులు నాతో పెళ్లికి ఇద్దరూ ఒప్పుకోరు. చెల్లి, నువ్వేదనుకుంటే చెయ్యి. దేవకి, నేను రెడీ. నేనెప్పుడో రెడీ అండి, మీదే లేట్. సుబ్బరాజు, నువ్వు యశోదని ఇష్టపడ్డావు, నేను కాదన్ను. కానీ యశోద హరి ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకున్న వాళ్ళని ఎలా అయినా కలపాలి. కానీ పరిస్థితులు అడ్డొస్తున్నాయని మనం భయపడి వాళ్ళ ప్రేమను వేరు చేయకూడదు. ఖచ్చితంగా నేను ప్రేమించే అమ్మాయి నీ జీవితంలోకి వస్తుంది. ఏమనుకోకు. బావా, నీకేది మంచి అనిపిస్తే అది చెయ్యి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో బావా, యశోద అంటే నాకు ప్రాణం. యశోద బిడ్డని నేను కన్న కూతురులా చూసుకుంటాను. అవసరమైతే నేను వేరే పిల్లల్ని కూడా కనను. నేను అంత ఇష్టంగా యశోదను ప్రేమించాను. కానీ యశోద మనసులో హరి ఉన్నాడు అంటున్నారు. కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయండి. నేనేమి బాధపడను. బాధ ఉన్నా తప్పదు.
భరిస్తాను బావా. థ్యాంక్ యూ సుబ్బరాజు, అర్థం చేసుకున్నందుకు. దేవకి పద వెళ్దాం. ఎక్కడికన్నయ్య బయలుదేరారు? గుడికేమైనా వెళ్తున్నారా? గుడికి కాదు యశోద, నీకు హరికి పెళ్లి జరిపించమని అడగడానికి. హరి వాళ్ళ అమ్మ నాన్నని కలవడానికి వెళ్తున్నాం. అదేంటి యశోద, ఆ మాట వినగానే ఎగిరి గెంతేస్తావు అనుకుంటే అలా షాక్ అయ్యావేంటి? అన్నయ్య వదినా ప్లీజ్, మీరు ఈ పెళ్లి సంబంధం మాట్లాడటానికి అక్కడికి వెళ్ళకండి. అదేంటమ్మా అలా అంటావు? మీ ఇద్దరూ ప్రేమించుకున్నారు కదా. మేము ప్రేమించుకున్న మాట, పెళ్లి చేసుకోవాలి అనుకున్న మాట నిజమే. కానీ దాక్షాయిని అత్తయ్యకి మా పెళ్లి జరిపించడం ఇష్టం లేదు. ఆ మాట ఖరాఖండిగా చాలాసార్లు చెప్పింది. కానీ ఇప్పుడు మీరు తాంబూలాలు తీసుకుని నేరుగా పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్తే ఆవిడ ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒకటి అంటుంది. అనవసరంగా నా వల్ల మీరు మాటలు పడాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదన్నయ్య. ఒక అన్నయ్యగా నీకు చేయాల్సిన ఏ కార్యం నేను చేయలేకపోయాను. 20 ఏళ్లుగా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా విడివిడిగా బతుకుతూ వచ్చాం. ఇప్పుడు నువ్వే నా చెల్లెవని తెలిసిన తర్వాత కూడా నేను నీ మనసుకు నచ్చిన వాడిని నీకు భర్తగా తీసుకురాలేకపోతే ఈ అన్నయ్య బతుకుండి ఏం లాభం చెప్పమ్మా? అది కాదన్నయ్య. నువ్వింకేం మాట్లాడక యశోదా. ఆవిడ నన్ను అవమానించినా పర్వాలేదు, మీ ఇద్దరి పెళ్లికి ఒప్పుకుంటే చాలు. ఆవిడికి అర్థమయ్యేలాగా మీ ఇద్దరి ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని నేను చెప్తాను. ఎలాగైనా సరే ఒప్పించి నీకు శుభవార్త చెప్తాను. అనవసరంగా నువ్వేం కంగారు పడకమ్మా. అది కాదన్నయ్య, ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. కావాలంటే ఇంకొన్ని రోజులు పోయాక అదే చేదురు గాని. ఇప్పుడైనా ఎప్పుడైనా ఒప్పుకోవాలనుకున్న ఆమె అయితే ఒప్పుకుంటుంది, ఒప్పుకోకూడదు అనుకున్న ఆవిడైతే ఎప్పటికీ ఒప్పుకోదు. ఆలస్యం అమృతం విషయం అన్నారు పెద్దలు. దాక్షాయిని గారు హరివిట్టల మనసు మార్చి వేరే ఎవరితోనూ పెళ్లి చేసే లోపే మీ ఇద్దరి పెళ్లిని మేము కుదుర్చుకొని వస్తాం. మమ్మల్ని నమ్ము. ఏమండి పదండి. మీ పేర్లేంటి? ఏం చదువుకున్నారు? నా పేరు రమ్య మేడం, ఇంటర్ చదువుకున్నాను. నా పేరు లక్ష్మి మేడం, నేను డిగ్రీ చదివాను. నా పేరు రూపా మేడం, డిగ్రీ చదువుతున్నాను. నా పేరు నళిని మేడం, ఇంటర్ చదువుతున్నాను. నా పేరు సరిత మేడం, బీ ఫార్మసీ చేస్తున్నాను. చిన్నపిల్లలు ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? ఆకలైతే ఏడుస్తారు మేడం, నిద్రలో భయపడితే ఏడుస్తారు. ఆకలైతే ఏడుస్తారు మేడం, నిద్రలో భయపడితే ఏడుస్తారు మేడం. ఆకలేస్తే ఏడుస్తారు మేడం, నిద్రలో భయపడితే ఏడుస్తారు. పిల్లలు ఏడ్చే ఏడుపును బట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవచ్చు మేడం. ఎలా? ఆకలేస్తే చిన్నగా ఏడుస్తారు, తర్వాత పెద్దగా ఏడుస్తారు మేడం. అది ఆగి ఆగి ఏడుస్తుంటే కడుపులో నొప్పి ఉన్నట్టు, గ్యాస్ పట్టేసినట్టు మేడం. వెక్కి వెక్కి ఏడుస్తుంటే నిద్రలో భయపడినట్టు మేడం. ఒకసారి మీ అందరి చేతులు చూపించండి.
ఒకసారి నీ మాస్క్ తీ. ఎందుకని చేతికి గ్లౌజ్, మొహానికి మాస్క్ వేసుకున్నావు? నేను వర్క్ చేయడానికి వచ్చింది 1 ఇయర్ బేబీకి కేర్ టేకర్గా మేడం. పిల్లలకి ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో పిల్లల దగ్గరుండే నేను చాలా శుభ్రంగా ఉండాలి కదా మేడం, అందుకే ఇలా వచ్చాను. ఒక్కొక్కరు బేబీని ఎలా హ్యాండిల్ చేస్తారో చూపించండి. ఓ ఇలా ఆడిస్తాను మేడం నేను. మ్మ్. ఓ నేను ఇలా ఆడిస్తాను మేడం. మ్మ్. నేను ఇలా ఆడిస్తాను మేడం. మీరందరూ వెళ్ళొచ్చు. సరిత, నువ్వు మాత్రం ఉండు. ఓకే మేడం. సరిత, నీకు నెలకి 30,000 శాలరీ ఇస్తున్నాను. నువ్వు వచ్చిన విధానం, నీ ఆలోచనలు, పిల్లల్ని అర్థం చేసుకోవటం నాకు బాగా నచ్చాయి. థ్యాంక్ యూ మేడం. నువ్వు పాపని ఎంత జాగ్రత్తగా చూసుకుంటావనే దాన్ని బట్టే నీ జీతం ఇంకా పెరుగుతుంది. ఓకే మేడం. నువ్వు బయటికి వెళ్ళటానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి. వీక్కి 1 డే హాలిడే ఇస్తాను, అప్పుడు కావాలంటే ఇంటికెళ్ళొచ్చు. పాపని వీలైనంత వరకు ఏడవకుండా చూసుకోవాలి. అలా చూసుకోవడం నాకు చాలా సింపుల్ మ్యాటర్ మేడం. 100% మీకు నచ్చినట్టు పాపను అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటాను. వెరీ గుడ్. నీరజ, నువ్వు సరితతో ఇంకేమైనా మాట్లాడేదుందా? సరిత, పాప అంటే మా అందరికీ ప్రాణం. తను ఆకలితో ఏడ్చినా నేను తట్టుకోలేను. నీ ఆలోచన ప్రతి క్షణం పాప గురించే ఉండాలి. నీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఇదే, అంతకుమించి ఏమీ లేదు. తప్పకుండా మేడం, నేను చూసుకుంటాను. అలాగే నాకు ఈ జాబ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఏమండి, కాఫీ తీసుకోండి. నీకు ఈ మధ్య మతిమరు బాగా ఎక్కువైంది. పంచదార వేయకుండా కాఫీ ఇచ్చావు. మర్చిపోయాను. దానికే మొహం అలా పెట్టుకుని చెప్పాలా? అడిగితే కలుపుకొని వస్తాను కదా. నేను మామూలుగానే అడిగానే. అంటే నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానంటారా? ఆ, అలా కాదే. హ్మ్, సరే, వెళ్ళి కలుపుకునిరా. వెళ్ళండి, మీరే వెళ్ళి కలుపుకుని తాగండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు? నా పేరు మధుకర్ అండి, యశోద వాళ్ళ అన్నయ్యని. తిను దేవకి, నా భార్య. నమస్తే. అవునా, రండి
కూర్చోండి. ఏమండి ఏమండి, మన వియంకుల వారు వచ్చారు, రండి త్వరగా. వస్తున్నానే. ఎవరే? నమస్తే అండి. నమస్తే అండి. మన యశోద వాళ్ళ అన్నయ్య వదినంటండి. ఇదేంటి నవ్వుతూ పలకరిస్తుంది? కూర్చోండి కూర్చోండి. ఏంటండి ఇలా వచ్చారు? ఏంటండి అలా అంటారు? సారి చూస్తుంటే మీకు అర్థం కావట్లేదా? పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చారు. ఈవిడేంటి గెటౌట్ అంటుందనుకుంటే ఇంత ఆనందంగా మర్యాదలు చేస్తుంది. ఇంటికి కోడలుగా తెచ్చుకునే అమ్మాయి భర్తకి ప్రేమను పంచాలి కానీ ఊరందరికీ కాదు. అసలు యశోద గురించి మీకేం తెలుసు? చెప్పమంటావా దాని చరిత్ర? మీ ఆవిడ్ని తీసుకుని ఇక్కడి నుంచి దయచేసి దయచేయండి.